గాయాలతో ఉన్న గాయత్రిని ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు నిజం తెలుసుకుని మాధవ్ని క్షమాపణ అడిగిన తాయారు. హలో ఫ్రెండ్స్, పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. మహాలక్ష్మి బర్త్డే సెలబ్రేషన్కి శైలు వెళ్ళిందని తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్న శైలునైతే కొడతారు. అప్పుడే ఇక శైలు, అది నా అత్తారిల్లు, నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను అంటూ తను ధైర్యంగా సమాధానమైతే చెప్తుంది. ఆ తర్వాత శైలు వాళ్ళ నాన్న మళ్ళీ మాధవ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకు నా కూతుర్ని మీ ఇంటికి కూడా రప్పించుకుంటున్నారు? మమ్మల్ని ఇలా బ్రతకనివ్వరా? అసలు ఇలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించడం నాకు ఇష్టం లేదు. అయినా సరే పదే పదే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న తాయారు ఆ మాటలు విని శైలు తండ్రి దగ్గరికైతే వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో వీడున్నాడే ఈ మెకానిక్ గాడు, వీడు నా కూతుర్ని వలలో వేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి మరి మందు పెట్టాడో మాయ చేశాడో తెలియదు, కానీ వీడి వైపు పూర్తిగా తిప్పుకున్నాడు. తల్లిదండ్రులైనా సరే మమ్మల్ని వీడి కోసం ఎదిరిస్తుంది. ఇంటికి కూడా వీళ్ళింటికి కూడా వస్తూ పోతుంది. ఒక మాట చెప్పండి, అసలు ఇలాంటి ఇంట్లోకి ఎవరైనా తన కూతుర్ని కోడలుగా పంపిస్తారా అని అడుగుతూ ఉంటాడు. చచ్చినా పంపించరు. అందుకే కదా నా కూతుర్ని డబ్బున్నవాడికి ఉద్యోగస్తుడికి ఇచ్చి చేశాను. నా కూతురు కూడా ఇలాగే. ఇదిగో ఈ మాధవ్ ఉన్నాడు కదా, వాణ్ణి ప్రేమించింది, వాణ్ణే పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని కూడా ఎదిరించింది. అయినా సరే మేము దాని మాటలు వినలేదు. తెగించి పెళ్లి సంబంధం చూసి దానిని బెదిరించి దాని జీవితం గురించి దానికి నిజాలు చూపించి అప్పుడు దాన్ని వేరే వాడికిచ్చి పెళ్లి చేసాం. ఇప్పుడు సంతోషంగా అది కాపురం చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది. తాయారు పక్కనే ఉన్న నారాయణ అంటూ ఉంటాడు. అవును, నీ కూతురు సక్రమంగా కాపురం చేసుకుంటూనే రాత్రులు మా వాడికి ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటాడు నారాయణ. అదంతా కూడా మీరు ఆడుతున్న నాటకం. నా కూతురు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది, అలా చేయదు అని తాయారు అయితే చెప్తుంది. చూడండి, వీళ్ళ మాటలు విని మీ కూతురు జీవితాన్ని మీరు కూడా నాశనం చేయకండి. మేం చేసినట్టే ఒక సంబంధం చూసి వెంటనే మీ కూతురికి పెళ్లి చేసేయండి. పెళ్లి చేసుకుంటే తనంతట తనే తన మనసుని మార్చుకుంటుంది. అప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక ఏ గొడవ ఉండదు. నేను చెప్పినట్టు చెయ్యండి అని తాయారైతే అంటుంది. అప్పుడే ఇక బయటికి వచ్చిన మహాలక్ష్మి, అంటే నీ కూతురు గొంతు కోసినట్టే ఆయన్ని కూడా ఆయన కూతురు గొంతు కోయమని చెప్తున్నావా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని గాయత్రి అక్కడ సుఖంగా ఉందనుకుంటున్నావా? ప్రతిరోజు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఇటు తన భావని మర్చిపోలేక, తను చేసుకున్న వాడితో సంతోషంగా ఉండలేక తను ఎంత కుమిలిపోతుందో నీకేం తెలుసు? పరువు, మర్యాద, ఆస్తి, అంతస్తు, ఉద్యోగం ఇవి చూసుకున్నావు, కానీ కూతురు సంతోషంగా ఉందా లేదా అని చూసుకున్నావా? చూసుకోలేదు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు జీవితంతో నీ కూతురికి నరకమే కదా నువ్వు చూపించింది. మళ్ళీ పైగా అతనికి కూడా సలహాలు ఇస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది. అందరూ నీకులాగా అమ్మా నాన్నని మోసం చేసి వచ్చారు కదమ్మా, అందుకని మీ అమ్మా నాన్న అంటే నిన్ను వదిలేసుకున్నారు. మేము అలా వదిలేలేకే కదా ఇదంతా చేస్తున్నాం. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ప్రేమ అనుబంధాలు తెలియక వదిలేసుకొని ఉంటారు. నీకులంటే ఇంకా మొండిదానికి చెప్పలేమని ఇక నిన్ను వాళ్ళింటికి కూడా రానివ్వడం లేదు అని తాయారు అయితే చెప్తుంది. అప్పుడే మాధవ్ అంటాడు, అత్తయ్య మమ్మల్ని ఎన్నైనా అను, మేము పడతాము. మా మహాలక్ష్మి జోలికి వస్తే మాత్రం ఊరుకోము. ఏంటండి, వెళ్ళి మీ అమ్మాయిని కూడా కంట్రోల్లో పెట్టుకోండి అని శైలు తండ్రితో మాధవ కోపంగా చెప్తాడు. తర్వాత ఇక తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నా కూతురికంట ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అది అక్కడ నరకం అనుభవిస్తుందంట. అది ఎంతో వైభవంగా బతుకుతుంది, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడే గాయత్రికి ఫోన్ చేస్తాను అని గాయత్రి ఫోన్కైతే ఫోన్ చేస్తుంది తాయారు. అప్పుడే ఇక గాయత్రి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. తర్వాత అల్లుడికి ఫోన్ చేస్తుంది. అల్లుడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి, ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి? అయినా ఎక్కడికో వెళ్ళుంటారులే సరదాగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా. అందులోనూ త్వరలో ఆషాఢ మాసం కూడా వస్తుంది.
అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి. గాయత్రిని ఇక్కడికి తీసుకురావడం కన్నా వాళ్ళని ఎక్కడికైనా హనీమూన్ లాగా వెళ్ళిపోమనడం కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది తాయారు. అలా అనుకున్న తర్వాత కొంచెం సేపటికి ఇంటికి పోలీస్ జీప్ అయితే వస్తుంది. ఇక పోలీస్ జీప్ రావడంతో గాయత్రి షాక్ అయిపోతూ, ఇదేంటి ఇంటికి పోలీస్ జీప్ వచ్చింది, కొంపదీసి ఆ పక్కనోళ్ళు నా మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక పోలీసులు గాయపడిన గాయత్రిని తీసుకొస్తూ ఉంటారు. అది చూసి ఒక్కసారే తాయారు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక గాయత్రిని గాయాలతో చూసిన కన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి మాధవకి ఈ విషయం అయితే చెప్తాడు. అప్పుడే మాధవ, మహాలక్ష్మి అందరూ కూడా వస్తారు. ఇక తాయారు ఏడుస్తూ, ఏమైందమ్మా, ఏంటి నీ తలకి గాయం, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మీరు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. నేను గాయత్రి తల్లినండి అని అంటూ ఉంటుంది తాయారు. ఇక తాయారు అలా అన్న తర్వాత, ఏమ్మా, కూతురికి పెళ్లి చేసేటప్పుడు వాడు ఎలాంటి వాడో, వాడికి ఎలాంటి అలవాట్లున్నాయో, ఏం చేస్తాడో అన్నీ కూడా వివరాలు తెలుసుకొని కదా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేది, అవేమన్నా చూసుకున్నావా లేదా నువ్వు అని అడుగుతూ ఉంటే, అయ్యో మా అల్లుడికి బంగారం అని అంటూ ఉంటుంది. ఆ బంగారమే నీ కూతుర్ని దుబాయ్కి అమ్మేయడానికి ప్రయత్నించాడు. నీ కూతురు అతన్ని తల మీద కొట్టి తప్పించుకోవాలని చూస్తే వాళ్ళ అమ్మా నాన్న అతని గురించి మీ కూతురు బయట పెట్టేదుతుందేమో అని మీ కూతుర్ని కూడా వాళ్ళు తల మీద కొట్టారు. తను సమయానికి ప్రాణాలతో పారిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తే అతను అమ్మాయిల్ని దుబాయ్కి అమ్ముతూ ఉంటాడని తెలిసింది. మీ కూతురు కూడా పెళ్లి చేసుకొని అతను దుబాయ్కి తీసుకువెళ్ళి అమ్మేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మీ కూతురు తప్పించుకుంది. ఏమ్మా, ఆస్తుంది, ఉద్యోగం ఉంది అంటే నోటి మాటతో ఆడపిల్లని తీసుకువెళ్ళి వాళ్ళ చేతిలో ఎలా పెట్టేస్తారమ్మా? మీలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి అమాయకురాలైన ఇలాంటి అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి అని ఇన్స్పెక్టర్ అయితే తిడతాడు. అప్పుడే ఇక తిట్టి గాయత్రిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడే మాట విని తాయారు షాక్ అయిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఇక తాయారుతో అంటూ ఉంటారు, నిక్షేపం లాంటి మేనల్లుడు ఉన్నాడు, అతను ఎంతో మంచివాడు, పైగా ఇద్దరు ఒకరికంటే ఒకరికి ప్రాణం, పక్కనే ఉన్న మేనల్లుడిని కాదని ఎవరినో తీసుకొచ్చి కూతురికి ఇచ్చి పెళ్లి చేసి కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు కూతురు జీవితాంతం మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో ఉంటే చూస్తూ ఆనందపడుతుందేమో అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారు. అత్తయ్య, బాధపడకండి, కొన్ని రోజుల్లో తను మొత్తం కూడా మామూలు మనిషి అవుతుంది గాయత్రి అని అంటూ మాధవ గాయత్రిని పలకరిస్తాడు. అప్పుడు ఇక తాయారు మాధవ చేతులు పట్టుకొని, తప్పు చేశాను మాధవ, చాలా పెద్ద తప్పు చేశాను, కూతురు జీవితం గురించి ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని చివర్లో క్షమాపణ అడుగుతుంది మాధవని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి తాయారికి బుద్ధి రావాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.